చికిత్స విధానానికి వచ్చినప్పుడు మెయిన్గా మనకి ఏదైతే అండర్లైయింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో లైక్ అలర్జీస్ కానీ లేదా టాన్సిలర్ ఎన్లార్జ్మెంట్ అడినాయిడ్ ఎన్లార్జ్మెంట్ ఉన్నప్పుడు సర్జరీ ద్వారా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఒబెసిటీ ఉన్న వాళ్ళల్లో బరువు తగ్గడం వల్ల చాలా వరకు గురకకు సంబంధించినటువంటి వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని అవాయిడ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. సో మెయిన్గా బరువు తగ్గడం, ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం, స్లీప్ స్టడీ చేయించుకోవడం, స్లీప్ స్టడీలోని సంబంధించినటువంటి ఆ వివరాల ద్వారా తక్కినటువంటి ట్రీట్మెంట్ అండర్లైయింగ్ కాజెస్ లైక్ అలర్జీ ఉన్నవాళ్ళు అలర్జీ తగ్గించుకోవడం, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు అంటే ముక్కు దూలం కానీ లేదా స్కెల్టల్ రిట్రోగ్నాథియా ఉన్న వాళ్ళల్లో, ఎల్లార్జ్ టంగ్ బేస్ ఉన్న వాళ్ళల్లో మనం స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీని కరెక్ట్ చేసుకోవడం వల్ల కూడా స్నోరింగ్ని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి.